డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి టాప్ ఐఐటీస్ కానీ ఐఏఎస్సి కానీ మరి గేట్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఓవరాల్గా జస్ట్ ఇన్ డీటెయిల్గా మాత్రం మన వీడియోలో సిఎస్ కానీ డిఏ త్రిబుల్ మరి ఈసీఈ ఈ స్టూడెంట్స్కి చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇన్ డీటెయిల్గా మరి సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. జస్ట్ మనం టాప్ ఇక చూశాను కదా, టాప్ ఐఐటీస్ మాత్రం చెప్తాను ఈ వీడియోలో. టాప్ ఐఐటీస్ ఐఐఎస్సి బెంగళూరు చూద్దాం. ముందు ఇక్కడ ఐఐఎస్సి బెంగళూరులో చూసినట్టయితే సిఎస్సి రావాలంటే 914 మార్కులు రావాలి. 914 వస్తే మీకు ఆ రేంజ్ అంటే మీకు దాదాపు 85 మార్క్స్ వచ్చి ఉండాలి సిఎస్సిలో. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 868 స్కోర్ ఉండాలి. మీకు దాదాపు ఒక 80 మార్కులు ఈడబ్ల్యూఎస్ స్కోరు, వీళ్ళకి ఒక 75 మార్కులు వస్తే సరిపోతుంది. ఎస్సీ స్టూడెంట్స్కి నాకు తెలిసి ఒక 68 మార్కులు వచ్చినా మీకు యూ విల్ గెట్ ఏ సిఎస్. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్కి చాలా డిమాండ్ ఉందాం ఇప్పుడు. ఆల్రెడీ లేని మరి కాంపిటీషన్ వల్ల మరి సిఎస్కి డిఏకి మాత్రమే ఉంది. మిగతా వాటికి పెద్ద కాంపిటీషన్ ఉందని నేను అనుకోవటల్లా. ఈసీఈ కానీ త్రిబుల్ ఈ కానీ మీకు టాప్ ఐఐటీలో చాలా తక్కువ స్కోర్ వచ్చినా కానీ ఐఐటీలో సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మరి చూసినట్టయితే 724 మార్క్స్ ఇక్కడ దీనికి ఎస్సీ స్టూడెంట్స్ 724, 575 వీళ్ళకి ఒక 50 మార్క్స్ వచ్చింది. మీకు వచ్చింది డిఏకి 850, 650 ఎస్సీ స్టూడెంట్స్ మరి 550 స్కోర్ వచ్చినా కానీ మరి ఐఐఎస్సి బెంగళూరులో వచ్చే అవకాశం ఉంది. ఇక ఐఐటి మెడ్రాస్లో 881 స్కోర్ అంటే మీకు దాదాపు ఇక్కడ కూడా ఒక 80 మార్కులు రావాలి స్టూడెంట్స్కి. గేట్ 2026లో 80 మార్కులు వస్తే మీకు డెఫినెట్గా సీట్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక 75 మార్కులు, 80 మార్కులు, 70 మార్కులు. ఇక్కడ కూడా ఒక 65 రావాలి ఓబీసీ స్టూడెంట్స్కి. ఇక్కడ 50 అంటే దాదాపు ఒక 40 మార్క్స్ కానీ మీకు వస్తే యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఐఐటి మెడ్రాస్లో. మీకు 40-45 ఆ రేంజ్లో వస్తే సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఆ విధంగా రావాలి. మరి స్టూడెంట్స్ మరి డిఏలో కూడా మరి 822 అంటే వాళ్ళు దాదాపు ఒక 72 మార్క్స్ స్టూడెంట్కి కానీ వస్తే డిఏలో జనరల్ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఒక 70 మార్క్స్ వస్తే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. వీళ్ళందరూ కూడా సపోజ్ ఈ రేంజ్, ఇది ఎస్సీ ఎస్టీ రేంజ్ కదా, వీళ్ళకి కనీసం ఒక 40 to 50 మార్క్స్ వస్తే ఇద్దరికి డెఫినెట్గా మీకు ఐఐటి మెడ్రాస్లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈసీ స్టూడెంట్స్ 70 దాదాపు ఈసీకి కొంచెం కాంపిటీషన్ తక్కువ కాబట్టి కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉందమ్మా. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 65 మార్క్స్ ఈ రేంజ్లో. ఇక్కడ కూడా 65 మార్క్స్, దీనికి మీకు 30 to 40 మార్క్స్ వచ్చినా కానీ మరి ఎస్సీ స్టూడెంట్కి మరి ఐఐటి మెడ్రాస్లో మరి సీటు డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మరి కట్ ఆఫ్ ప్రకారం లాస్ట్ ఇయర్ మరి గేట్ 2025 కట్ ఆఫ్ ప్రకారం మనం ఇంకా మరి తర్వాత మరి 19 తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాస్తవం ఇంకా క్లారిటీగా మనకు ఒక అప్డేట్ అయితే రానుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. మరి జస్ట్ 5000 రూపీస్కి మాత్రం ప్రొవైడ్ చేస్తుంది. ఇది మన వాట్సాప్ నెంబర్. గేట్ గైడెన్స్ కావాలంటే మీకు ఐఏఎస్సిలో సీటు మరి మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. మరి ఆప్షన్స్ అయితే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎన్ఐటికి సంబంధించిన అన్ని ఆప్షన్స్, సిఎఫ్టీ సెంట్రల్లీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ యూనివర్సిటీకి కూడా మనం ఆప్షన్స్ ఇవ్వడం అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎంటెక్ అడ్మిషన్ అయ్యే వరకు కూడా మరి ఆగస్టు వరకు కూడా దాదాపు ఏంటంటే జూలై వరకు అడ్మిషన్స్ అయిపోతాయి. జూలై వరకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. 5000 రూపీస్ అయితే మనము సర్వీస్ ఛార్జ్ కింద. అప్పటి వరకు మీతో నేను డైరెక్ట్గా మాట్లాడతాం అయితే జరుగుతుంది. ఏ చిన్న డౌట్ వచ్చినా యూ క్యాన్ మెసేజ్ మీ అనమాట. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మరి ఆఫ్టర్నూన్ కావాలంటే డైరెక్ట్లీ మీరు నాతో మాట్లాడవచ్చు, ఇబ్బంది. ఇకపోతే ఐఐటి హైదరాబాద్లో మరి ఎక్కువ సిఎస్కి సంబంధించింది అండ్ డిఏ ఎక్కువ బ్రాంచెస్ ఎక్కువ లేనట్టున్నాయి. దీనికి సంబంధించి సపరేట్ కూడా వీడియో చేస్తాం. ఇంతకుముందు వీడియో చేసి మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇక్కడ కూడా దాదాపు మరి స్టూడెంట్స్కి ఒక 68 మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఈ రేంజ్ 68 to 65
ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి, ఈ ఓబీసీకి కూడా ఒక 65 రేంజ్లో మీకు రావచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటే మీకు ఇక్కడ ఒక 30 to 40 మార్క్స్ వచ్చినాయని డెఫినెట్గా మీకు సీట్ డెఫినెట్గా ఇక్కడ వస్తుంది. మరి ఐఐటి హైదరాబాద్లో డిఏ స్టూడెంట్స్ కూడా 65, 60. అదేవిధంగా మరి ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా డిఏలో రావాలంటే మీకు 30, 40, 45 ఆ రేంజ్లో రావాలమ్మా. మనం ఎంత యాక్యురేట్గా రావాలంటే ఇంకా మనం 19th వరకు వెయిట్ చేయాలి. స్టూడెంట్స్ మరి వీడియోలు చేయటం ఎందుకు జరుగుతుందంటే ఇంకా స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు, సార్ ఎక్కడ వస్తుంది అని. ఓవరాల్గా మనం ఇది రఫ్ ఎస్టిమేషను, ఈ రఫ్ ఎస్టిమేషన్ కోసం చెప్తున్నాను. ఐఐటి కాన్పూర్లో సిఎస్ 800, ఇది దాదాపు ఇవన్నీ కూడా చూసే మరి ఇక్కడ ఇది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ పిల్లలు, దీనికి కూడా వీళ్ళందరికి కూడా దాదాపు ఒక 75 మార్క్స్ వస్తే మీకు దాదాపు ఏదో ఒక ఐఐటీలో 75 మార్క్స్, 75 to 80 మార్క్స్ రావాలము. డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే 50 మార్క్స్ రావాలి. 50 మార్క్స్ వస్తే మీకు 40 to 50, ఎస్సీ ఎస్టీకి 40 to 50 వచ్చిన మీకు కొన్ని ఐఐటీలో సీటు వచ్చే అవకాశం. ఇవి టాప్ 10 ఐఐటీస్, టాప్ 10లో ఉండే. ఇది ఖరగ్పూర్లో కూడా సేమ్ మనకి సిఎస్సి రిలేటెడ్గా ఉంటుంది. ఇక్కడ సిఎస్సి చూడండి, అందరూ 866, 834, 805 ఈ రేంజ్లో మీకు దాదాపు ఒక 75 మార్క్స్ రావాలి. మరి జనరల్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ స్టూడెంట్స్ కూడా ఈ విధంగా ఉంది 75. ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వీళ్ళకి కూడా ఒక 30 to 40 మార్క్స్, 35 to 40 మార్క్స్ వస్తే మీకు అప్రాక్సిమేట్గా ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈసీ కానీ, త్రిబుల్ కానీ. తర్వాత ఐఐటి బాంబేలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయమ్మా. ఇవి బ్రీఫ్గా మెయిన్ బ్రాంచెస్ తీసుకోవడం జరిగింది. ఇంకా చాలా ఉండే, మరి మెకానికల్లో ఉండే, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, బయోమెడికల్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. జస్ట్ ఓవరాల్గా స్టూడెంట్కి ఒక ఐడియా రావాలని మరి చెప్పడం జరుగుతుంది. సిఎస్లో చూస్తే 870. ఇక్కడ కూడా చూడండి, దాదాపు మీకు ఆల్మోస్ట్ ఒక 75 to 80 మార్క్స్ వస్తే మీకు డెఫినెట్గా ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఐఐటి బాంబే టఫ్ కాంపిటీషన్ కదా. ఐఐఎస్సి బెంగళూరు తర్వాత బాంబే నెంబర్ 2 అనమాట దీనిలో కూడా. ఇక్కడ చూడండి, ఎస్సీ స్టూడెంట్స్ 710, ఎస్సీ స్టూడెంట్స్కి 60 మార్కులు రావాలి. ఐఐటి బాంబేలో ఎస్సీ స్టూడెంట్స్కి కంప్యూటర్ సైన్స్ రావాలంటే వాళ్ళకి మినిమం 60-65 వస్తే కానీ ఇక్కడ రాదు. ఎస్టీకి ఒక 55 ఈ రేంజ్లో రావాలి. తర్వాత ఈసీఈ త్రిబుల్కి డెఫినెట్గా వీళ్ళకి ఒక 40 to 50 మార్క్స్ వస్తే మీకు డెఫినెట్గా ఉంది. ఇక్కడ ఈసీఈ త్రిబులీలో మరి జనరల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ కూడా ఒక 60 మార్క్స్ వస్తే మీకు డెఫినెట్గా ఈసీ త్రిబుల్ ఐఐటి బాంబేలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ ఎవరైనా కావాలంటే కూడా మరి 5,000 రూపీస్ పై మంచిగా ప్రొవైడ్ చేస్తాం. గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఏసి బెంగళూరు నుంచి ఎంటెక్ చేయడం జరిగింది. మరి అపారమైన అనుభవం ఈ యొక్క ఏరియాలో ఉంది నాకు. ఈ గేట్కి సంబంధించి ప్రిపరేషన్కి సంబంధించి మొత్తము స్పెషలైజేషన్స్ అక్రాస్ వేరియస్ 23 ఐఐటీల్లో మరి ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది, మరి సీట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎన్ఐటీలో మొత్తం అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని మొత్తం స్టూడెంట్స్కి మరి ఎక్కడ ఉపయోగించాలంటే మరి నా యొక్క ఎక్స్పీరియన్సు మరి అందుకని స్టూడెంట్స్ కోసం మరి వీడియోస్ చేయటం అయితే జరుగుతుంది. మీరు మెంటర్షిప్ కూడా తీసుకోండి. ఇకపోతే ఐఐటి ఢిల్లీలో ఇక్కడ కంప్యూటర్ టెక్నాలజీ అమ్మ, ఇది ఈ బ్రాంచ్ కంప్యూటర్ టెక్నాలజీ అంటాం దీన్ని. దీనికి చాలా తక్కువ ఉంది. ఇక్కడ మీకు 40 మార్క్స్ వచ్చినా కానీ కంప్యూటర్ టెక్నాలజీలో 45 అనుకోండి, 45, 50 ఈ రేంజ్లో వచ్చినా మీకు వచ్చింది సీటు. ఇక్కడ వీళ్ళకి 30 మార్క్స్ వచ్చినా కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం 30 to 40 ఎస్సీ ఎస్టీ. సిఎస్సి ఎక్కడైనా సరే డెఫినెట్గా 80 మార్క్స్ రావాలి. డెఫినెట్గా 80 మార్క్స్ ఉండాలి. 80 మార్క్స్ ఉంటే మినిమం ఏదైనా 60 to 80 మార్క్స్, 60 to 70 కానీ 70 to 80 మార్క్స్ డెఫినెట్గా మీకు జనరల్ స్టూడెంట్కి డెఫినెట్గా ఐఐటీలో క్రాక్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా దాదాపు ఇక్కడ 50 మార్క్స్ ఈసీఈకి. దీని కట్ ఆఫ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. స్టూడెంట్స్ ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు,
మరి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనే దాన్ని బట్టి మీ యొక్క స్కోర్ అనేది ఆధారపడి ఉంటుందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా సేమ్ వీళ్ళకి కూడా ఒక 30 to 40 మార్క్స్ ఎస్సీ ఎస్టీ పిల్లలకు వస్తే డెఫినెట్గా మీకు ఐఐటీలో సీటు వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. గౌహతి, ఇక గౌహతిలో కూడా 777, అంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 65 మార్కులు, 65, 70 ఆ రేంజ్లో మీకు సిఎస్ఈ వస్తుంది. ఇక్కడ కూడా దాదాపు ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఒక 40 to 50, 35 to 45 మార్క్స్ డెఫినెట్గా వస్తే మీకు డెఫినెట్గా ఇక్కడ అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. స్టూడెంట్స్ డెఫినెట్ కొద్దిగా కష్టపడి, మనకు 100 మార్కులు కదా పేపరు, 100 మార్కులకి 50, 60, 70 మొత్తము మీకు ఐఐటీలు రావాలంటే గ్రేటర్ దాన్ 50 మార్క్స్ వస్తే మీకు డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రేటర్ దాన్ 50 నుంచి 60, 50, 60, 70, 80 దాకా మీకు డెఫినెట్గా ఈ రేంజ్లో జనరల్ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి మొత్తానికి మరి సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి మన మెంటర్షిప్ అయితే ఎవరికైనా కావాలంటే స్టూడెంట్స్ కూడా తీసుకోవచ్చు. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, ప్రతి ఒక్కరు కూడా మరి మన ఆల్ ది బెస్ట్. మరి యొక్క మీరు ఎలా మనం వెయిట్ చేద్దాం, March 19th వరకు ఉన్న రిజల్ట్స్ కోసం వెయిట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, థ్యాంక్ యూ, బాయ్.